పల్లాల్లో ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జామ్ చించోలి గ్రామంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని రైతులు ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఆర్డీఓ శ్రవంతి అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. ఆందోళన చేస్తున్న రైతులకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం గత నెల రోజుల నుంచి ఇక్కడ ఒడ్లు పోసి కాంటాలు కాక లారీలు లేక లిఫ్ట్ చేయక మరి వాళ్ళు పోసిన పంట ఇంకా యార్డ్లోనే ఉండడం వల్ల రైతులు నెల రోజుల తర్వాత వెయిట్ చేసి ఈ రోజు మరి ధర్నా చేయడం జరిగింది. వారికి సంఘీభావంగా నేను వచ్చి వారి వెంట ధర్నాలో పాల్గొని మరి నేను వారి సమక్షంలోనే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారిని 4 ప్రశ్నలు అడిగినాను. మరి మన దగ్గర ఉన్నటువంటి గోడౌన్స్ లో మన ప్యాడీ కాకుండా వేరే ప్యాడీని తీసుకొచ్చేందుకు నింపుతున్నారని, మరి 40% మన దగ్గర కెపాసిటీ ఉందంటే మరి 40% అన్న ఇప్పటి వరకు జామ్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మన దగ్గర నుంచి 100% ఇక్కడ నుంచి మీరు కరీంనగర్ ఇతర ప్రాంతాలకు పంపిస్తా ఉన్నాం. జోకిన తర్వాత వెంటనే వారికి ఎందుకు పట్టి ఇవ్వడం లేదు? జోకిన తర్వాత మరి జోకడానికి ప్రతి బ్యాగ్ కి 43 కిలోలు జోక్తా ఉన్నారు. మరి 3 కిలోలు ఎందుకు ఎక్స్ట్రా జోక్తా ఉన్నారంటే